నమస్తే అని బోసుకుమార్. జనసేన సోషల్ మీడియా విపరీతంగా వీక్ అయిందనేది నా అభిప్రాయం. నేను గమనిస్తున్న దాన్ని బట్టి వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ అయింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఎప్పుడైతే గుంటూరు అంటే మిర్చి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఎప్పుడైతే వచ్చారో అక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ అయింది. ఇది మాత్రం షూర్. అటు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఇటు జనసేనకి సంబంధించిన సోషల్ మీడియా కానీ పూర్తిగా డౌన్ అయ్యారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అసలు మరీ వీక్ అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎలక్షన్స్కి అయితే పోరాటం చేశారు జనసేన సోషల్ మీడియా ఉధృతంగా. అలాంటి పోరాటం ఇప్పుడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. కనీసం పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులకు సంబంధించి అయినా సరే సోషల్ మీడియాలో ప్రచారం చేసేటువంటి వాళ్ళు కరువైపోతున్నారా అనేటువంటి అంటే ఒక అనుమానం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి ఖచ్చితంగా పార్టీ నాయకత్వం మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతకుముందు 2024 ఎలక్షన్స్కి ముందు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తులు పిలిపించడం కానీ వాళ్ళతో కొంచెం మాట్లాడటం కానీ వాస్తవంగా అయితే వైసీపీ సోషల్ మీడియాకి అయితే మాత్రం విపరీతం పేమెంట్లు వెళ్తాయి. ఒక పెద్ద వింగే ఉంది వాళ్ళకి. టీడీపీకి సేమ్ అది. జనసేన పార్టీకి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళే కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఊరికి పనిచేస్తుంటారు అంతే. వాళ్ళకి ఏం వస్తుంది రాదని ఏం లేదు, అభిమానంతో చేస్తూ ఉంటారు. అట్లాంటి అభిమాన విధానానికి సంబంధించి కొంత గ్యాదర్ చేశారు జనసేన పార్టీకి సంబంధించి. కొంతమందిని గ్యాదర్ చేసి దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళని కొంచెం ప్రోత్సహించేటువంటి విధంగా కొంత టైం కేటాయించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం అది అటు నాయకులు కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా బాగా వేర్లూరుకు పోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియో ఎందుకంటే కేవీఎల్ క్రియేషన్స్లో ఈ వీడియో పెడితే బాగా వైరల్ అయి ఉండేది. నేను ఆ ఛానల్ ఎవడో హ్యాక్ చేసి వచ్చాడు, కానీ కొత్త ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. కానీ ఒకవేళ వెళ్ళే పని అయితే కొంచెం అంటే కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళే పని అయితే ఒకవేళ ఎవరికి తెలిసినా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా వీక్గా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదు నేను చెప్పింది నేను అబ్జర్వ్ చేసింది తప్పేమో నాకు తెలియదు, కానీ నాకైతే వైసీపీ సోషల్ మీడియా ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడైతే ఖచ్చితంగా లేనట్టు జనసేన పార్టీ లేనట్టే అనిపిస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరేమీ తెలుసు.